చిన్నప్పటి నుంచి మన చరిత్రలో పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించిన అతిపెద్ద అబద్ధం ఆర్యుల వలస, ఆర్యుల దండయాత్ర. బ్రిటిష్ వారు మన చరిత్రను భ్రష్టు పట్టించేందుకు పుస్తకాల్లో బలవంతంగా పెట్టిన మొదటి పాఠం ఆర్యుల దండయాత్ర. ఆ తర్వాత బ్రిటిష్ వారు వెళ్ళిపోయినా వారికి విధేయులైన ఓ వర్గానికి చెందిన వ్యక్తులు చరిత్రకారుల పేరుతో ఈ పాఠానికి మరిన్ని అబద్ధాలు చేర్చి కొన్ని తరాలకు తప్పుడు పాఠాలు చెప్పారు. ఆర్యుల దండయాత్ర జరిగింది అని చెప్పేందుకు ఒక్క ఆధారం కూడా లేదు. భారతదేశంతో పాటు ఈ దేశంలో లక్షల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న వేద సంస్కృతిని సర్వనాశనం చేసేందుకు పన్నిన కుట్ర ఆర్యుల దండయాత్ర. ఇందుకు ఆధారాలు చాలానే ఉన్నాయి. ఆర్యుడు లేడు, వాడు వలస వచ్చి దండయాత్ర చేయలేదు, అసలు ఆర్య అనే జాతే లేదు. బ్రిటిష్ వీర విధేయుడు మ్యాక్స్ ముల్లరే ఈ మాట చాలాసార్లు చెప్పాడు. వేదాల్లో చెప్పిన ఆర్య అనే పదం భారతదేశంలో ఒక గౌరవ వాచకం. ఋగ్వేదంలో 36 సార్లు ఈ ఆర్య అనే పదం కనిపిస్తుంది. ఇప్పటికీ గొప్ప గొప్ప గురువులను ఆర్య అని మన పెద్దవాళ్ళు సంబోధిస్తూ ఉంటారు. అది ఒక జాతి పేరు కాదు, కానీ ఒక నిజం కన్నా అబద్ధమే వేగంగా ప్రచారం అవుతుంది. అందుకే ఆర్యుల దండయాత్ర అనే అబద్ధాన్ని బ్రిటిష్ వారు గొప్పగా ప్రచారం చేశారు. వైదిక ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి మన పురాణాల్లో ఉన్న చరిత్రను పూర్తిగా ప్రజలకు దూరం చేయడానికి, అసలు మనకంటూ ఒక పాఠమే లేకుండా చేసి తమ మతాన్ని పెంచుకోవడానికి బ్రిటిష్ వారు చేసిన అతిపెద్ద కుట్ర ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. మొదట బ్రిటిష్ వారు చెప్పిన ఆ కట్టుకథను చెప్పుకుందాం. మధ్య ఆసియా నుంచి ఆర్యులు అనే నాగరికులు సంస్కృతం మాట్లాడేవారు ఇప్పటి భారతదేశం మీద 1500 BCEలో దండెత్తారట. ఇక్కడ BCE అంటే బిఫోర్ కామన్ ఎరా అని గుర్తుంచుకోండి. సంస్కృతం మాట్లాడే ఆర్యులు ఇక్కడున్న అనాగరికులైన భారతీయులపై దాడి చేసి వారిని తరిమేసి హరప్పా లాంటి నగరాలను ధ్వంసం చేసి ఇక్కడే స్థిరపడిపోయారట. వారే భరతఖండానికి నాగరికత నేర్పారట. ఆ తర్వాత వాళ్ళకు ఊసిపోక 1200 BCEలో వేదాలు రాసుకున్నారట. ఇది బ్రిటిష్ వాడు చెప్పిన ఆర్యుల దండయాత్ర అనే కల్పిత కథ. అసలు సంస్కృతమే మనది కాదని చెప్పే కుట్ర. ఈ అబద్ధాన్ని బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం సృష్టించినవాడు మ్యాక్స్ ముల్లర్. ఇతను జర్మనీలో సంస్కృతం నేర్చుకున్న స్కాలర్. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో యూరోపియన్ లాంగ్వేజెస్ పై పరిశోధన చేశాడు. అప్పుడే బ్రిటిష్ వారు ఇచ్చే జీతం కోసం వారికి తగ్గట్టుగా వేదాలను ట్రాన్స్లేట్ చేశాడు. 1850 నుంచి 1874 వరకు ముల్లర్ సంస్కృతం నుంచి ఇంగ్లీష్కి ఈ ట్రాన్స్లేషన్లు చేశాడు. బ్రిటిష్ వారు అప్పగించిన ఈ ట్రాన్స్లేషన్ పని ముల్లర్కి ఒక జాక్ పాట్. అతనికి సంస్కృతం, వేదాలు అన్నం పెట్టాయి. అలాంటిది అన్నం పెట్టిన వేదాలకే దారుణమైన నమ్మక ద్రోహం చేశాడు ముల్లర్. అతను ఎప్పుడూ భారత్ వచ్చింది లేదు. మన సంస్కృతిని ప్రత్యక్షంగా చూడకుండానే లండన్లో కూర్చుని భారతదేశ తలరాతను మార్చే పని చేశాడు. అసలు వేదాల్లో కానీ మన పురాణాల్లో కానీ ఎక్కడా లేని ఈ ఆర్యుల దండయాత్రను తీసుకొచ్చి చరిత్రను పూర్తిగా మార్చేశాడు. ఆ సిద్ధాంతాన్ని భారతీయ సాంస్కృతిక విధ్వంసం కోసం బ్రిటిష్ ప్రభుత్వం మార్కెట్ చేసింది. ఇండస్ సివిలైజేషన్ బయటపడిన 1920ల వరకు బ్రిటిష్ వారు ఈ ఆర్య సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఏదైనా చెప్తే ఆధారాలు ఉన్నాయా అని చాలామంది అడుగుతుంటారు. మరి ఒక్క రుజువు కూడా దొరకని ఈ ఆర్యుల దండయాత్రకు ఆధారాలు ఉన్నాయా అని ఎప్పుడూ ఎవరు అడగరు. ఆర్య సిద్ధాంతాన్ని మ్యాక్స్ ముల్లర్ చెప్పే నాటికి హరప్పాలో ఇంకా తవ్వకాలే జరగలేదు. అప్పటికి భారత్లో ఆర్కియాలజీ పరిశోధనలు అంతంత మాత్రమే. మరి ఏ ఆధారంతో అతను చెప్పాడు? వైదిక సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి, కొన్ని తరాల పాటు బ్రిటిష్ బానిసత్వంలో భారతీయులు మగ్గడానికి ముల్లర్ ఊహల్లో పుట్టిన ఓ కట్టు కథ అది. అయితే ముల్లర్ మరణించడానికి కొన్నేళ్ల ముందు మాత్రం అతనే ఆర్యులు అనే జాతి లేదని, ఈ ప్రపంచంలో స్వర్గం లాంటి దేశం భారత్ అని, భారత చరిత్రలో ఉన్నన్ని అద్భుతాలు ప్రపంచంలో ఇంకెక్కడా లేవని చాలాసార్లు చెప్పి తన తప్పుని దిద్దుకున్నాడు. కానీ బ్రిటిష్ వారు ఆ కట్టుకథనే నిజం చేసి భారత్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని, అప్పుడే ఈ దేశం తమ కంట్రోల్లోకి పూర్తిగా వస్తుందని భావించారు. అయితే ఆ కట్టుకథని హరప్పా మొహంజదారోలు బయటపడతాయని బ్రిటిష్ అస్సలు ఊహించలేదు. 1856లో హరప్పా నాగరికత విస్తరించిన ప్రాంతాల్లో కరాచీ నుంచి లాహోర్కు రైల్వే లైన్ వేస్తున్న సమయంలో అత్యంత నాణ్యమైన పెద్ద పెద్ద కాల్చిన ఇటుకలు లక్షల సంఖ్యలో దొరికాయి.
వాటిని బ్రిటిష్ వారు రైల్వే లైన్లకు, స్టేషన్ నిర్మాణాలకు ఉపయోగించేవారు. వందల కిలోమీటర్ల మేర ఈ ఇటుకలు దొరుకుతూనే ఉన్నాయి. అప్పటి బ్రిటిష్ కాలం నాటి ఇటుకల కన్నా ఎన్నో రెట్లు గట్టిగా ఉన్న ఆ ఇటుకలను చూసి అప్పటి ఆఫీసర్స్ ఆశ్చర్యపోయారు. ఆ ఇటుకలతోనే రైల్వే స్టేషన్లు కూడా నిర్మించారు. అలా రైల్వే లైన్ల కోసం వేల ఏళ్ల నాటి అపురూప సింధు నాగరికత ఆనవాళ్లను బ్రిటిష్ వారు దారుణంగా ధ్వంసం చేశారు. అలా 80 ఏళ్ల పాటు రైల్వే లైన్ల కోసం ఆ ప్రాంతం అంతా తవ్వుతూనే ఉన్నారు. అక్కడ ఇటుకలు బయట పడుతూనే ఉన్నాయి. ఇక్కడేదో పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయన్న అనుమానం ఆ ఇటుకల వల్లే తెలిసింది. బ్రిటిష్ ఇండియా ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో 1920లో జరిపిన తవ్వకాల్లో ప్రపంచానికే కళ్ళు తిరిగేలా ఇండస్ సివిలైజేషన్లోని హరప్పా, మొహంజదారో నగరాలు బయటపడ్డాయి. ఈ నగరాలే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని ఆధారాలతో నిరూపించాయి. 1902లో బ్రిటిష్ ఇండియా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్గా జాన్ మార్షల్ని అప్పటి ప్రభుత్వం నియమించింది. మొదట్లో తక్షశిల, సార్నాథ్లో ఈయన పరిశోధనలు చేశాడు. 1920లో ఇండస్ సివిలైజేషన్లో తవ్వకాలు మొదలుపెట్టాడు. ఇతని టీంలో దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీలు డైరెక్టర్ హోదాలో ఉండేవారు. వీరే హరప్పా, మొహంజదారోలను 1921-22 సంవత్సరాల్లో కనుక్కున్నారు. తవ్వుతున్న కొద్దీ బ్రిటిష్ వారి కట్టుకథలు అబద్ధాలని బయటపడ్డాయి. బ్రిటిష్ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం దెబ్బతింటోందని తెలిసే నిధులు లేవని చెప్పి చారిత్రక కాలాలను నిర్ధారించే స్టాటిగ్రఫీ టెక్నాలజీని జాన్ మార్షల్ కావాలనే ఇగ్నోర్ చేశాడు. ఈ విషయం వికీపీడియాలో కనిపించే మార్షల్ లైఫ్ స్టోరీలో కూడా స్పష్టంగా ఉంటుంది. 1934లో జాన్ మార్షల్ రిటైర్ అయ్యాడు. హరప్పా వల్ల ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి బ్రేకులు పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సిద్ధాంతాన్ని నిజం చెయ్యాలని బ్రిటిష్ భావించింది. అప్పుడే 1944 నుంచి 48 వరకు 4 ఏళ్ల కాంట్రాక్ట్కి భారత ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్గా మార్టిమర్ వీలర్ని తీసుకొచ్చారు. అంతకుముందు వరకు ఈయన బ్రిటిష్ వారు దోచుకున్న అపురూప వస్తువులను దాచే వేల్స్ నేషనల్ మ్యూజియం, లండన్ మ్యూజియంలకు డైరెక్టర్గా పనిచేశాడు. అంటే దొంగ వస్తువులకు కాపలా కాసే పని అన్నమాట. ఇతను చేసిన ఒకే ఒక్క మంచి పని స్టాటిగ్రఫీ. తవ్వకాల్లో దొరికే ప్రాచీన వస్తువులను ఆర్టిఫాక్ట్స్ అంటారు. అవి దొరికిన ప్రాంతాన్ని బట్టి, మట్టిని బట్టి ఆ వస్తువులు ఎంత ప్రాచీనమైనవో నిర్ధారించే పద్ధతిని స్టాటిగ్రఫీ అంటారు. ఆ తర్వాత కార్బన్ డేటింగ్ వచ్చింది. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని నిరూపించాలన్న ఆత్రంతో హరప్పాలో దొరికిన వస్తువులను బట్టి స్టాటిగ్రఫీ చేయిస్తే ఆ రిజల్ట్స్ చూసి వీలర్ చాలా డేలా పడిపోయాడు. ఎందుకంటే ముల్లర్ లాంటి వాళ్ళు చెప్పిన 1500 BCE కాలం నాటి ఆర్యుల దండయాత్ర పూర్తిగా తప్పని తేలింది. ఆ కాలం కన్నా 1000 ఏళ్ల ముందు, అంటే ఇప్పటికీ 8000 ఏళ్ల ముందే అక్కడ పెద్ద పెద్ద నగరాలున్నాయని, వేద సంస్కృతి వర్ధిల్లిందని స్టాటిగ్రఫీ రికార్డ్స్ బయటపెట్టాయి. దీంతో వీలర్కి ఏం చేయాలో అర్థం కాక దొరికిన వస్తువులను విడదీసి కొన్ని ఆర్యులవని, మిగిలినవి ఆర్యులు కానివారివని తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ తప్పని ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆర్కియాలజిస్టులు రుజువులతో నిరూపించారు. ఆర్యుల దండయాత్రకు ఆధారం అంటూ ఒక్కటి కూడా లేదు. ఈ విషయంలో బ్రిటిష్ వారికి ఫుల్ క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది మన దేశంలో కొందరికి. ఈ ఆర్యుల దండయాత్ర థియరీని అప్పటి భారతీయ మేధావులు కూడా అంగీకరించలేదు. భరతఖండ చరిత్ర లక్షల ఏళ్ల నాటిదని చిన్న పిల్లలకు కూడా తెలుసు. వీధి వీధిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుల చరిత్ర, రామాయణ, భారత చరిత్రలతో పునీతమైన దేశం మంది. ఆర్యుల వలస అనే సిద్ధాంతాన్ని భారతీయులు నమ్మలేదు. అయితే ఏదో ఒక ఆధారం చూపించి తాము చెప్పిందే చరిత్ర అని నమ్మించాలని, అదే పాఠంగా స్కూళ్లలో బోధించాలని బ్రిటిష్ పట్టుదల మీద ఉంది. 8000 ఏళ్ల ముందే హరప్పాలో డబుల్ ఫ్లోర్ ఇళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్, కాలనీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నదంతా వేద సంస్కృతి. అక్కడ బయటపడిన యజ్ఞవాటికలు ఈ సంస్కృతిని స్పష్టంగా చెప్పాయి. ఆ కాలం నాటి దేవుళ్ల ముద్రలతో సహా బయటపడ్డాయి. గూగుల్లో సెర్చ్ చేసినా ఈ వివరాలు, ఫోటోలు, సంవత్సరాలతో సహా దొరుకుతాయి. ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈ నాగరికత ఏకంగా 2500 కిలోమీటర్ల వరకు విస్తరించింది. శిథిలాల్లోనే ఇంత కనబడితే మరి వైభవంగా ఉన్న రోజుల్లో భరతఖండం ఎంతవరకు విస్తరించిందో ఊహించుకోండి. ఇరాన్, ఇరాక్, యూరప్ వరకు ఆర్కియాలజీ తవ్వకాల్లో ఇప్పటికీ అక్కడక్కడ భారతీయ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. సింధు నాగరికత ఎంత ప్రాచీనమైనదో ఆర్కియాలజీ ఎవిడెన్సులతో బయటపడేసరికి బ్రిటిష్ వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడి నుంచైతే ఆర్యుల వలస వచ్చారని చెప్పారో వారు చెప్పిన కాలానికి ఆ ప్రాంతం భరతఖండంలోనే ఒక భాగం. అంటే మనం ఆంధ్రప్రదేశ్ నుంచో, తెలంగాణ నుంచో ఢిల్లీకి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాం అనుకోండి.
అంత మాత్రాన మనం భారతీయులం కాకుండా పోతామా? దేశంలోనే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళాం అంతే కదా. బ్రిటిష్ వారు సృష్టించిన ఆర్యుల వలస పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పటి మధ్య ఆసియా ఒకప్పుడు భరతఖండంలో భాగం. మహాభారతంలో ధర్మరాజు అశ్వమేధ యాగంలో గెలిచిన మ్లేచ్ఛ దేశాలు ఇప్పటి మధ్య ఆసియా ప్రాంతాలే. మహాభారత యుద్ధం తర్వాత పాండవుల పాలనలో ఉండలేక ఆనాటి కౌరవుల బంధువుల్లో కొందరు ఇప్పటి ఇరాన్, ఇరాక్, గ్రీస్ వరకు వలస వెళ్ళి అక్కడ మన సంస్కృతిని విస్తరించారని చెప్పే అధ్యయనాలు చాలా ఉన్నాయి. కనుక బ్రిటిష్ వారి ఆర్యుల దండయాత్ర, వలసల కథ అడ్డం తిరిగింది. పైగా బ్రిటిష్ వారి చరిత్ర ప్రకారం వేదరచన 1200 BCE. అది శుద్ధ తప్పే అని హరప్పా నాగరికత మాత్రమే కాదు, సరస్వతీ నది తేల్చింది. ఋగ్వేదంలో కనీసం 50కి పైగా సరస్వతీ నదీ ప్రవాహంపై, ఆ నదీ దేవతపై అద్భుతమైన మంత్రాలున్నాయి. సరస్వతీ నదిని చూసి పరవశించి ఆ ప్రవాహం ఎంత విస్తృతమైందో రాసిన మంత్రాలున్నాయి. అప్పట్లో అతి పెద్ద నది సరస్వతి. ఆ నది ఎండిపోయినది 2000 BCEలో అని శాటిలైట్ ఇమేజెస్తో సైంటిఫిక్గా తేల్చారు. మరి సరస్వతి నది 2000 BCEలో ఎండిపోతే, పూర్తిగా నామరూపాలు లేకుండా అంతరించిపోతే, ఆ నది గురించి 1200 BCEలో ఆర్యులు ఎలా రాశారు? బ్రిటిష్ వారు కల్పించిన ఆ ఆర్యులు టైం మిషన్లో వెనక్కి వెళ్ళి సరస్వతీ నదిని చూసి ఆ మంత్రాలు రాశారా? అలా వేదకాలం విషయంలో కూడా బ్రిటిష్ వారు అడ్డంగా దొరికిపోయారు. ఆర్యుల దండయాత్ర శుద్ధ తప్పని ఆ సరస్వతీ నదీమాతే చెప్పింది. భారతదేశ సంస్కృతిని కాపాడేందుకు ఎండిన నదులు కూడా మాట్లాడతాయని సరస్వతీ నది నిరూపించింది. సింధు నాగరికతలోనే కాదు, అప్పట్లో భరతఖండమంతా వేద సంస్కృతి ఉంది అని చెప్పడానికి ఎన్నో బలమైన ఆధారాలు ఉన్నాయి. కనీసం 6000 ఏళ్ల ప్రాచీనమైన హరప్పా, మొహంజదారో, లోథాల్ నగరాల్లో విస్తృతంగా వేదవాటికలు, యజ్ఞగుండాలు బయటపడ్డాయి. ఇక ఈ ఫోటోను చూడండి. ఇది ఒక కంచు శిల్పం. ఇందులో ఉన్నదెవరో తెలుసా? వశిష్ఠ మహర్షి. ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద చాప్టర్స్ అని అనుకోండి. అందులో 7వ మండలంలో వశిష్ఠుడు ఎలా ఉంటాడో చెప్పే మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో ఎలా వివరించారో అచ్చం అలాగే ఈ శిల్పాన్ని తయారు చేశారు. 1958లో ఈ కంచు అపురూప శిల్పం ఎక్కడి నుంచో వచ్చి ఢిల్లీలో ఒక స్క్రాప్ షాప్లో పడింది. దీన్ని తుక్కు కింద కరిగించడానికి ఆ యజమాని సిద్ధమయ్యాడు. అదృష్టవశాత్తు అదే సమయానికి అమెరికన్ ప్రొఫెసర్ అయిన హారీ హిక్స్ ఏదో పని మీద ఆ స్క్రాప్ షాప్కు వెళ్తే ఇది విచిత్రంగా కనిపించి ఆ షాప్ యజమాని దగ్గర కొనుక్కున్నాడు. ఇది ఖచ్చితంగా ఒక యాంటిక్ అని అతను గుర్తించాడు. పురాతన వస్తువుల కాలాన్ని కొలిచే మెటలర్జీ పరీక్షల్లో ప్రసిద్ధి చెందిన నిపుణుడు రాక్ ఆండర్సన్ అతని దగ్గరకు ఈ కంచు శిల్పాన్ని తీసుకువెళ్ళాడు. అతను ఈ శిల్పం కాలాన్ని ఆధునిక పరీక్షలతో కనుక్కొని నిర్ధారించాడు. ఇది ఎప్పటిదో తెలుసా? 3700 BCE. అంటే బ్రిటిష్ వారి క్రీస్తుకి 3700 సంవత్సరాల ముందు నాటిది. అంటే ఈ శిల్పం ఏం చెప్తోంది? 3700 BCE కన్నా వశిష్ఠుడు ఇంకా ప్రాచీనమైనవాడు అని. ఋగ్వేదంలో వశిష్ఠుడు దర్శించిన ఒక మండలమే ఉంది. అంటే వేదాలు బ్రిటిష్ వారు చెప్పిన లెక్క కన్నా చాలా కాలం ముందు అని ఈ కంచు శిల్పం నిఖార్సుగా తేల్చింది. ఇలా ఒకటి కాదు, మన చరిత్రను సర్వనాశనం చేసి చేతికొచ్చిన లెక్కలు వేసి అర్థం పర్థం లేని మనది కాని చరిత్రతో బ్రిటిష్ వారు అబద్ధాలతో పుస్తకాలు నింపేశారు. లక్షల సంవత్సరాల వేద సంస్కృతి మంది. అప్పటి బ్రిటిష్ దోపిడీ ముఠాలకు మన సంస్కృతి ఎలా అర్థమవుతుంది? వేదాలు ఒకరు దర్శించినవి కావు. తరతరాలుగా ఋషులు, వారి వారసులు, వారి శిష్యులు ఇలా ఒక పరంపరగా ఒక్కో మేధావి ఒక్కో కాలంలో సూక్తాల రూపంలో దర్శించిన వైజ్ఞానిక గ్రంథాలు వేదాలు. ఆ ఋషుల వివరాలన్నీ ఋగ్వేదంలో స్పష్టంగా ఉన్నాయి. వేదాలను 4 భాగాలుగా సులువుగా అర్థమయ్యేలా 5000 ఏళ్ల క్రితం విభజించినవాడు వ్యాసుడు. అందుకే ఆయన వేదవ్యాసుడయ్యాడు. ఆ కాలానికి సంబంధించిన కంచు వశిష్ఠుడి బొమ్మే ఇది. వేద కాలాన్ని లెక్కించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇలా ఎటు చూసినా బ్రిటిష్ లెక్కలు, ఆర్యవాద సిద్ధాంతం అన్నీ ఘోరంగా తప్పాయి. అయినా అప్పటి ప్రభుత్వం వారిది కాబట్టి, వారు ఏం చెప్తే దానికి తలాడించే విధేయులు ఉన్నారు కాబట్టి బ్రిటిష్ మాటే నెగ్గింది. భారతదేశాన్ని ఎలాగూ నాశనం చేశాం, వారి ఉజ్వల చరిత్రను కూడా సర్వనాశనం చేద్దామని బ్రిటిష్, వారి విధేయులైన వ్యక్తులు, చరిత్రకారులు అనే ముసుగులో కంకణం కట్టుకున్నారు. ఇక్కడ బ్రిటిష్ ఉద్దేశం ఏంటంటే వైదిక సంస్కృతిని నాశనం చేయడం. ఆ సంస్కృతి ఉన్నంత వరకు వేరే మతాల ప్రచారం భారత్లో అసాధ్యమని వారికి తెలుసు. ఆర్యవాద సిద్ధాంతం వెనుక బ్రిటిష్ వారి అసలు ఎజెండాను చెప్పే ఎన్నో సాక్ష్యాలున్నాయి. మహాభారత కాలంలో భాగమే ఈ సింధు నాగరికత అని చెప్పేందుకు సాక్ష్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ధృతరాష్ట్రుడి అల్లుడు
దుర్యోధనుడి బావ సైంధవుడు పాలించిన రాజ్యమే ఈ సింధు రాజ్యం. ఇప్పటికి 5000 ఏళ్ల క్రితం వ్యాస మహర్షి రాసిన మహాభారతంలో వివరించిన సింధు రాజ్యానికి ఇప్పటి హరప్ప, మొహంజదారో ప్రాంతాలకు, అలాగే ద్వారకకు, హస్తినకు పోలికలు సరిపోతున్నాయి. అన్ని చోట్ల ఒకే రకమైన వస్తువులు, ముద్రలు దొరికాయి. మహాభారత యుద్ధంలో అంటే 5000 ఏళ్ల క్రితమే లక్షల సంఖ్యలో గుర్రాలు వినియోగించినట్టు వ్యాసుడు రాశారు. సింధు నాగరికత ప్రజలకు అసలు గుర్రమే తెలియదని ఆర్యవాద సిద్ధాంతంలో రాశారు. మహాభారత ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళ్తే అందులో మళ్లీ సింధు నాగరికతే ఒక భాగంగా కనిపిస్తోంది. అందుకే మహాభారతం ఒక కల్పితం అని చెప్పేందుకు ఆర్యుల దండయాత్ర అనే స్క్రిప్ట్ రాశారని అనుకోవచ్చు. పురాణాల్లోనో మహాభారతంలోనో చెప్పిన విషయాలను ఇక్కడ చెప్పటం లేదు. భారత పురావస్తు శాఖలో ఉన్నత స్థానాల్లో పనిచేసిన ఉద్దండులైన ఆర్కియాలజిస్టులు వెలికి తీసిన ఆధారాలు చూస్తే ఎవరికైనా ఈ విషయమే అర్థమవుతుంది. 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామాన్ని బ్రిటిష్ వారు అణిచివేశారు. అప్పటికి భారతదేశమంతా బ్రిటిష్పై వ్యతిరేకతతో ఉంది. మరోసారి తిరుగుబాటు జరిగితే బ్రిటిష్ పని అయిపోయినట్టే. ఇలాగే మరో తిరుగుబాటు జరిగితే తమ దోపిడీ సాధ్యం కాదని బ్రిటిష్ భయపడింది. అలాగే వారి మత వ్యాప్తి కూడా సాధ్యం కాదు. అప్పటికే భారత్లో సాంస్కృతిక విధ్వంసాన్ని మొదలుపెట్టిన బ్రిటిష్ ఆ పనిని 1857 తర్వాత ఒక ఎజెండాగా మార్చుకుంది. దానికి పునాదే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమని చాలామంది చరిత్ర పరిశోధకులు ఇప్పటికీ చెప్తుంటారు. భారతదేశంలో భాషలు, ప్రాంతాలు వేరుగా ఉన్న వైదిక సంప్రదాయం ఒకటే. రాముడు, కృష్ణుడు, దుర్గా, ఇతర దేవీ దేవతలను పూజించే సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు దాదాపు ఒకటే. జీవన విధానం కూడా ఒకటే. ఇదంతా వేద జీవనం. ఈ సంప్రదాయానికి తల్లివేరు వేదాలు. ఆ తల్లివేరుని తుంచేస్తే భారతీయతకు సమాధి కట్టినట్టే. భారతీయ ప్రజలు తమ ప్రాణంగా భావించే తమ ప్రాచీన చరిత్రను, వేదాలను వక్రీకరించాలని, అవి తర్వాత తరాలకు తెలియకూడదని బ్రిటిష్ గట్టిగానే అనుకుంది. భారతీయులు ఆచరిస్తున్న వేదాలు, పురాణాల కన్నా తాము చెప్పిన చరిత్రనే నిజమని నమ్మి తమ మతం వైపు ఇక్కడి ప్రజలను మార్చాలని బ్రిటిష్ అనుకుంది. వారు అడుగుపెట్టిన ప్రతి దేశంలోనూ బ్రిటిష్ చేసిన పని ఇదే. అలా 1857 తిరుగుబాటుకి సరిగ్గా 4 ఏళ్లకు అంటే 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఆధ్వర్యంలో హడావిడిగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI ఏర్పడింది. చాలామంది బ్రిటిష్ వారి వల్లే మన చరిత్ర బయటపడింది కదా అంటుంటారు. ఆర్కియాలజీ తవ్వకాలు తెల్లవారి సొంత డబ్బులతో జరగలేదు కదా, మన నుంచి దోచుకున్న డబ్బుతోనే కదా. అలాగే తవ్వకాల్లో దొరికిన విలువైన వస్తువుల్లో చాలా వాటిని ఆఖరికి ప్రాచీన సంస్కృత, ఇతర భాషల తాళపత్ర గ్రంథాలతో సహా లండన్ మ్యూజియంకి దొంగతనంగా పట్టుకుపోయారన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. బ్రిటిష్ మన దేశానికి మేలు చేసిందనే భ్రమల్లో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. దోచుకోవాలని వచ్చిన బ్రిటిష్కి మన చరిత్రతో పనేంటి? వాళ్లకు కావాల్సిందే మన చరిత్ర కాదు కదా. అయినా వారు స్వదేశాన్ని కాదని మన దేశ చరిత్రను బ్రిటిష్ వాళ్ళు గొప్పగా ఎందుకు రాస్తారు? ఏ దేశమైనా అన్ని దేశాల కన్నా తమ దేశమే గొప్పదని చెప్తుంది. భారత్లో సాంస్కృతిక విధ్వంసం, దోచుకోవడం బ్రిటిష్ లక్ష్యం. దేశాన్ని దోచుకోవడానికి వారికి అనువైన పరిస్థితులను క్రియేట్ చేసుకునేందుకు, భారత చరిత్రనే వక్రీకరించేందుకు బ్రిటిష్ రంగం సిద్ధం చేసింది. కానీ ఎలా? వేదాలను, భారత ప్రాచీన సంస్కృతిని తక్కువగా చూపించేలా, ఇంగ్లీష్లోకి మార్చేలా తాము చెప్పినట్టు పనిచేసే వ్యక్తి కావాలి. అప్పుడే మ్యాక్స్ ముల్లర్ వచ్చాడు. ఇతని గురించి కొంచెం తెలుసుకోవాలి. ఈ ముల్లర్ అప్పటికి జర్మనీలో నివసించేవాడు. అక్కడే సంస్కృతం నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నది జస్ట్ 4 ఏళ్లు మాత్రమే. ఒక్క వేదం పూర్తిగా నేర్చుకోవాలంటేనే గొప్ప పండితుడికైనా పట్టే కనీస సమయం 12 ఏళ్లు. ఆ లెక్కన ముల్లర్ నేర్చుకున్నది అరకొర సంస్కృతం. 1846 నాటికి జర్మనీలో ఉద్యోగం దొరక్క పొట్ట చేత పట్టుకుని లండన్కి ఉద్యోగం కోసం ముల్లర్ వచ్చాడు. చాలా కాలం అతనికి ఉద్యోగం దొరకలేదు. మొదట్లో చాలా పేదరికాన్ని చూశాడు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒక షిల్లింగ్కి చిన్న చిన్న ట్రాన్స్లేషన్లు చేసుకుని రోజులు గడిపేవాడు. అప్పటికే భారత్లో క్రిస్టియానిటీని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీస్ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా తమకు తగ్గట్టుగా ఋగ్వేదాన్ని ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీస్ వెతుకుతున్నాయని, ఆ సమయంలోనే తనకు ఆ పని దొరికిందని మ్యాక్స్ ముల్లర్ స్వయంగా తన తల్లికి ఉత్తరం రాశాడు. అప్పటికి అతని వయసు 24 ఏళ్లు. సంస్కృతం మీద పూర్తి కమాండ్ లేకపోయినా
బ్రిటిష్ వారి ఆఫర్కి ఆశపడి మన వేదాలను భ్రష్టు పట్టించే పనిలో ముల్లర్ చేరాడు. అప్పటి వరకు తిండికి కూడా డబ్బులు వెతుక్కునే మ్యాక్స్ ముల్లర్కి ఋగ్వేదం ట్రాన్స్లేషన్ ఉద్యోగం ఒక జాక్పాట్. తనకు ఉద్యోగం వచ్చిందని తన తల్లికి 1847లో ఓ ఉత్తరంలో ఇలా రాశాడు. ఋగ్వేదం ట్రాన్స్లేషన్కి షీటుకి 4 పౌండ్లు చొప్పున ఏడాదికి 200 పౌండ్లు అతని జీతం అని చెప్పాడు. అలా 8 ఏళ్ల కాంట్రాక్ట్ అని అతనే చెప్పాడు. అప్పటికి భారీ మొత్తమే. ఒక్కసారి కూడా అతను భారత్కి రాలేదు. లండన్లో కూర్చొని మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. భారత్ ఎలా ఉంటుందో కూడా తెలియని ముల్లర్ భారతదేశ చరిత్ర ఇది అని ఏదేదో రాసి నిర్ధారిస్తే అందరికన్నా ఎక్కువగా భారతీయులే నమ్మడం దౌర్భాగ్యం. అరకొర సంస్కృతంతో ఎన్నో తప్పులతో ముల్లర్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశాడని ప్రపంచంలో మేధావులందరికీ తెలుసు. ఆ ట్రాన్స్లేషన్పై చాలా విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే వేద అధ్యయనానికి చాలామంది ఇప్పటికీ ముల్లర్ ట్రాన్స్లేట్ చేసిన ఋగ్వేదాన్ని రెఫరెన్స్గా తీసుకోరు. ఋగ్వేదంలో ఉన్న అద్భుతమైన మంత్రాలు మ్యాక్స్ ముల్లర్కి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మార్చేశాడు. ఆర్య అనే పదాన్ని పట్టుకొని ఏకంగా భారత తలరాతనే మార్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు ముల్లర్ క్రియేట్ చేసిన సిద్ధాంతమే ఆర్యుల దండయాత్ర. ఇలా అతని ప్రయాణం కొనసాగుతున్న సమయంలోనే భారత్లో 1857లో తిరుగుబాటు జరగడం, ఆ తర్వాత బ్రిటిష్ సాంస్కృతిక విధ్వంసం ప్రయత్నాలు ఉధృతమయ్యాయి. ఆ క్రమంలో మ్యాక్స్ ముల్లర్కి మరో జాక్పాట్ దొరికింది. అంతకు ముందు వరకు కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న మ్యాక్స్ ముల్లర్ని బ్రిటిష్ వారు పర్మనెంట్ ఎంప్లాయీని చేశారు. అతను లండన్లో వెల్ సెటిల్ అయ్యాడు. ఆక్స్ఫర్డ్లో మంచి పోస్టింగ్ కూడా ఇచ్చారు. అతని జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది మన వేదాలే. 1861 తర్వాత బ్రిటిష్ ఆర్కియాలజీ సర్వే మ్యాక్స్ ముల్లర్ ఆధ్వర్యంలో వేదాలు, భారతీయ వైదిక సాహిత్య అనువాదం, వీటి లక్ష్యం భారత చరిత్రను వక్రీకరించడం మాత్రమే. ఈ విషయాలన్నీ మ్యాక్స్ ముల్లరే తన లేఖల్లో వివరంగా చెప్పాడు. ఆ లేఖలన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకువచ్చింది ఎవరో కాదు, మ్యాక్స్ ముల్లర్ భార్యే. కనుక ఈ పుస్తకంలో ఉన్న విషయాలను అనుమానించాల్సిన అవసరమే లేదు. ఆ పుస్తకం పేరు ద లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్. ఇప్పటికీ అమెజాన్లో 2 వాల్యూముల్లో ఆన్లైన్లో దొరుకుతుంది. నిజాలు పూర్తిగా తెలియాలనుకునేవారు కొనుక్కొని ఒకసారి చదవండి. మన సంస్కృతిని విధ్వంసం చేయడానికి మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారో అర్థమవుతుంది. అందులో ఒక లేఖలో ఇలా ఉంటుంది: వేదానికి నేను చేస్తున్న అనువాదం ఇకపై భారత్ తలరాతను మార్చేస్తుంది. వారి మతానికి ఇదే తల్లివేరు. ఆ వేరుని పూర్తిగా పెకలిస్తే భారత్ అస్తిత్వం కోల్పోతుంది. ఆ వేరుని పూర్తిగా పెకలించడమే నా లక్ష్యం. ఇది ఒక లేఖలో మ్యాక్స్ ముల్లర్ రాసిన దారుణం. 1868లో బ్రిటిష్ విదేశాంగ మంత్రికి మ్యాక్స్ ముల్లర్ మరో లేఖ రాశాడు. అందులో సారాంశం ఏంటంటే, ఇండియాలో ప్రాచీన ధర్మం వినాశనానికి సిద్ధంగా ఉంది. మన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇప్పటికీ రంగంలోకి దిగకపోతే అది మన తప్పే అవుతుంది. ఇది మ్యాక్స్ ముల్లర్ రాసిన లేఖ. అంటే భారతదేశంలో సంస్కృతిని విధ్వంసం చేయడం బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక ప్రధాన ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా పుట్టించిన అబద్ధమే ఆర్యుల దండయాత్ర థియరీ. కానీ నిజం నిప్పులాంటిది. ఎంతోమంది ఆర్కియాలజిస్టులు ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని రుజువులతో సహా నిరూపించారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ది గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారు. ఇప్పటి గుజరాత్ ప్రాంతంలో 6000 ఏళ్ల పురాతనమైన లోథాల్ ఓడరేవుని కనిపెట్టింది రావు గారే. మన హిస్టరీ పాఠాల్లో ఈ లోథాల్ ఓడరేవు గురించి చదువుతూ ఉంటాం. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఓడరేవుల్లో ఇది ఒకటి. అలాగే ఆ లోథాల్ ఓడరేవుకి లింకుగా ఉన్న మరో నగరం ఆనవాళ్లు ఆయనకు కనిపించాయి. ఆ ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళ్తే ఆయనకు సాగర గర్భంలో ద్వారక దొరికింది. అంతవరకు ద్వారకా నగరం అభూత కల్పన అని ప్రచారం చేశారు. కానీ శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకను సముద్రంలో వెతికి కనిపెట్టింది కూడా ఈ రావు గారే. ఈ విజువల్స్ అన్నీ భారత పురాతత్వ సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ రావు గారి నిర్దేశంలో విదేశాల నుంచి మెరైన్ డైవర్లను పిలిపించి ద్వారకను అన్వేషించే క్రమంలో సాగర గర్భంలో షూట్ చేసిన అరుదైన వీడియో. ఇది అఫీషియల్ ఎవిడెన్స్. మెరైన్ ఆర్కియాలజిస్టులతో సముద్ర గర్భంలో శోధించి ఆధారాలతో సహా ద్వారక అవశేషాలను బయటకు తెచ్చారు. ద్వారకలో దొరికిన ఆర్టిఫాక్ట్స్, ముద్రలు చూసిన రావు గారు షాక్ అయ్యారు. ఎందుకంటే అవే ముద్రలు, అలాంటి వస్తువులు ఆయనే కనిపెట్టిన లోథాల్లో, అంతకుముందు హరప్ప, మొహంజదారోల్లో కూడా దొరికాయి. ఇటు మహాభారతం ప్రాంతాలుగా చెప్పే హస్తినాపురం, ఇంద్రప్రస్థంగా చెప్పే ఢిల్లీ పురాణాఖిల ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో కూడా ఇలాంటి వస్తువులే దొరికాయి. ద్వారక 5000 ఏళ్ల కన్నా ప్రాచీన నగరమని, హస్తినాపురం మహాభారతం నిజమేనని కార్బన్ డేటింగ్ సహా
అన్ని ఆధారాలతో నిరూపించిన మహానుభావుడు ఎస్ఆర్ రావు గారు. భారత చరిత్రలో ఇదో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇలా ఇండస్ సివిలైజేషన్ పై గ్రేట్ రీసెర్చ్ చేసిన గొప్ప ఆర్కియాలజిస్టుల పరిశోధన అనుభవాలతో ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం పేరు ది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, ఏ రీ అప్రైజల్. ఈ పుస్తకాన్ని రాసింది ప్రముఖ చరిత్ర పరిశోధకుడైన శ్రీకాంత్ తలగరి. ఈ పుస్తకంలో ఆర్యుల దండయాత్ర థియరీపై ఎస్ఆర్ రావు గారు ఇలా చెప్పారు. హరప్పాలో వీలర్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్కియాలజీ తవ్వకాల్లో ఆర్యుల దండయాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నది పూర్తిగా తప్పని స్టాటిగ్రఫీతో నిరూపించబడింది. ఇక్కడ దాడి చేసేవారు లేరు, దాడికి గురయ్యారు అని చెప్పే ఆధారాలు ఒక్కటి కూడా లేవని ఎస్ఆర్ రావు గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. ఇక గుర్రాలు కనిపించలేదు కనుక భారతీయులకు ఆర్యులు వచ్చే వరకు గుర్రం తెలియదు అనేది పెద్ద వాదన. అప్పట్లో గుర్రం మాత్రమే కాదు, చాలా జంతువులను తమ ప్రయాణాలకు ఉపయోగించారని తేలింది. అంతేకాదు, లోధాలు సహా సింధు నాగరికత తవ్వకాల్లో ప్రభుత్వ ఆర్కియాలజీ అధికారిగా పనిచేసిన ఎస్ఆర్ రావు గారు లోధాల్లో గుర్రం అలాగే బియ్యం ఆనవాళ్లు తాను నిర్వహించిన తవ్వకాల్లోనే చాలా కనిపించాయని చెప్పారు. అయినా పురాతన భారతదేశంలో అశ్వహృదయం అనే సబ్జెక్టే ఉంది. గుర్రం గురించి తెలియడం కాదు, ఆ గుర్రాన్ని వేగంగా పరిగెత్తించే విద్య అశ్వహృదయం. అశ్వవైద్యం శాస్త్రాన్ని మన ప్రాచీన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు. గుర్రాలకు ఏనుగులకు చేసే వైద్యం గురించి అథర్వ వేదంలో ఒక చాప్టరే ఉంది. ఇక హరప్పా మొహంజోదారోలో దొరికిన కొమ్ములున్న పశుపతి ముద్ర అలాగే డాన్సింగ్ గర్ల్ విగ్రహం చాలా ఫేమస్. ఈ కొమ్ములున్న పశుపతి ముద్ర ఆనాటి శివారాధనను వేద సంస్కృతిని తెలిపే ఆధారం. హర అంటే శివుడే కదా, శివుడి పేరు మీద వచ్చిన నగరమే హరప్ప. అప్పట్లో శివారాధన ఒక్క హరప్పాలోనే కాదు, భరతఖండం నుంచి యూరప్ వరకు ఉంది. అందుకు 19వ శతాబ్దంలో డెన్మార్క్లో దొరికిన ఈ భారీ వెండి ప్రమిదే సాక్ష్యం. ఈ ప్రమిదను గండెస్ట్రిప్ కాల్డ్రన్ అంటారు. కాల్డ్రన్ అంటే అలంకరించబడిన వెండి జ్యోతి అని అర్థం. 19వ శతాబ్దం మొదట్లో యూరప్లోని డెన్మార్క్లో కొందరికి ఈ వస్తువు దొరికింది. ఇది 200 BCE లేదా అంతకన్నా పురాతనమైందని కార్బన్ డేటింగ్ ద్వారా కన్ఫర్మ్ అయింది. కోపెన్హాగన్లో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్లో ఇది ఇప్పటికీ ప్రదర్శనకు ఉంది. ఈ ప్రమిదపై అద్భుతమైన కళ స్పష్టంగా కనిపిస్తుంది. హరప్పా మొహంజోదారోలో ఆనాటి భారతీయులు పూజించిన శివుడి ప్రతిమను, నంది బొమ్మను ఈ వెండి ప్రమిదపై చూడొచ్చు. అటూ ఇటూ ఏనుగులతో ఉండే లక్ష్మీదేవి ప్రతిమను కూడా ఈ వెండి ప్రమిదపై చెక్కారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పూజించే దేవతల ప్రతిమల్లాగే ఇవి ఉన్నాయి. ఆనాటి వేద సంస్కృతి యూరప్ వరకు వ్యాపించింది అనేందుకు ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? ఇప్పటికీ లక్ష్మీదేవి బొమ్మ ఉన్న వెండి ప్రమిదల్లో దీపారాధన చేసే సంప్రదాయం మన ఇళ్లల్లో ఉంది కదా. అలాంటిదే ఒక భారీ ప్రమిద ఇది డెన్మార్క్లో దొరికింది. మరి ఈ వైదిక సాంప్రదాయం సింధు ప్రాంతం నుంచి యూరప్కి ఎలా వెళ్ళింది? అందుకు మనం చాలా ముఖ్యమైన చరిత్రను ఆధారంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడే మన చరిత్రలో కన్ఫ్యూజన్ని బ్రిటిష్ వారు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే సింధు నాగరికత మహాభారత కాలం ఒక్కటే, రెండు వేరువేరు కాదు. సింధు నాగరికత ఉజ్వలంగా ఉన్న సమయం 6500 నుంచి 2200 BCE నాటి ప్రాంతమని బ్రిటిష్ ఆర్కియాలజీ ఆధారాలే చెప్తున్నాయి. ఇటు ఎస్ఆర్ రావు గారు కనిపెట్టిన ద్వారక, లోధాల్ ఓడరేవులు కూడా దాదాపు అదే కాలం లేదా అంతకన్నా ప్రాచీనమైనవని తేలాయి. అంటే వీటన్నిటి కాలాలు ఒకటే. ఆర్కియాలజీ ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఆ కాలాల్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవన్నీ మహాభారత కాలానికి లింక్ అవుతున్నాయి. ఆ కాలపు నగరాలే ఇవి అని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోతాయి. అప్పట్లో ఓడరేవుల ద్వారా భారీగా వ్యాపారం జరిగిందని చెప్పేందుకు లోధాల్, ద్వారక పోర్టులే కంటికి కనిపించే సాక్ష్యాలు. మహాభారత కాలంలో సైంధవుడు అనే రాజు ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. ఆ తర్వాత అర్జునుడి చేతుల్లో సైంధవుడు మరణించాడు. అతను ధృతరాష్ట్రుడి ఏకైక కుమార్తె, కౌరవుల ఏకైక చెల్లి దుస్సల భర్త. అతని అసలు పేరు జయద్రథ. అతను సింధు రాజ్యాన్ని పరిపాలించేవాడు కాబట్టి అతన్ని సైంధవుడు అని పిలిచేవారు. సైంధవ అంటే సింధురాజు అని అర్థం. అత్యంత ధనిక రాజ్యమైన హస్తినాపురానికి వచ్చే అల్లుడు అంతే వైభవం ఉన్న రాజ్యం నుంచి ఉండాలని పట్టుబట్టి సైంధవుడిని అల్లుడిగా చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే అప్పటికే సింధు రాజ్యం అత్యంత ధనిక రాజ్యం. అంటే మహాభారత కాలం అని చెప్పే 3200 BCE నాటికే సింధు రాజ్యం అత్యంత ధనిక రాజ్యం. సైంధవుడు పశుపతి భక్తుడు. శివుడు తపస్సు చేసి వరం కూడా పొందాడని భారతంలో ఉంటుంది. అతని తండ్రి వృద్ధక్షత్ర కూడా శివుడు పరమభక్తుడు. సింధు రాజ్య పాలకుడిగా పశుపతినే వారు ఆరాధించారు. వారి రాజముద్ర కూడా శివముద్రే. సైంధవుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడని మహాభారతంలో కృష్ణుడు కూడా
యుద్ధ సమయంలో అర్జునుడికి చెప్పాడు. సింధు నాగరికత అని మనం చరిత్రలో చెప్పే ఈ నగరాలు హరప్ప, మొహంజదారో, ధోలవీర, కాళీబంగన్, లోథల్ ఇవన్నీ ఒకప్పుడు సైంధవ రాజుల పాలనలో ఉండేవి. సైంధవుడు మరణించాక అతని వారసులు సింధు రాజ్యాన్ని పరిపాలించారు. పురాణాలు, చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారి పుస్తకాలు, అలాగే ఇతర చారిత్రక ప్రమాణాల ప్రకారం ద్వారక మునిగిపోవడం, ద్వాపరయుగం ముగియడం ఇవన్నీ 3102 BCEలో జరిగాయి. సునామీలు లాంటి ప్రకృతి విపత్తులే ద్వారకని ముంచేశాయి. ఆ సమయంలో చాలా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు, వరదల లాంటి ఉత్పాతాల వల్ల చాలా రాజ్యాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ ఉత్పాతాలకు ఇప్పటి సింధు రాజ్యం కూడా నెమ్మదిగా క్షీణించింది. ఉజ్వల నాగరికతను చూసిన సరస్వతి నది ఎండిపోవడం కూడా ఆ కాలంలోనే. సుమారు 6 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించే సరస్వతి నది ఇప్పుడు ఆనవాళ్లు లేకుండా ఎండిపోయింది. ఆ నది ఎండిపోయిన సమయం ఆర్కియాలజీ లెక్కల ప్రకారం 2000 BCE. ఆ సమయంలోనే పెద్ద పెద్ద ఉత్పాతాలు వచ్చినట్టు, వాటి వల్ల హరప్ప, మొహంజదారో లాంటి ప్రాచీన నగరాలు నెమ్మదిగా నాశనమైనట్టు ఆధారాలు లభించాయి. ఇలా సింధు రాజ్యానికి ఆ నది వల్ల తరచుగా వచ్చే వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల వల్ల ఆ రాజ్యాలు నివసించలేనంతగా నాశనమయ్యాయి. ఇక అక్కడి ప్రజల్లో చాలామంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పటి భాగాలైన ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు, ఇప్పటి యూరప్ ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు చాలా ఆధారాలు లభించాయి. ఇలా వెళ్ళిన కొన్ని జాతులే స్లావిక్, ప్యాగన్ జాతులు అయ్యాయి. యూరప్లో ఉక్రెయిన్, రష్యా ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ జాతులు కనిపిస్తాయి. వారి ఆచార వ్యవహారాలు వైదిక సంస్కృతికి చాలా దగ్గరగా ఉంటాయి. యూరప్లో క్రిస్టియానిటీ రాకముందు వరకు వారంతా రాధాకృష్ణులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అగ్ని లాంటి దేవతలను పూజించారు. ఈ చిత్రంలో ఉన్నది స్లావిక్స్ పూజించే రాడా క్రిసేన్లు, అంటే మన రాధాకృష్ణులే. క్రిసేన్ చేతిలో వేణువు, పక్కనే ప్రకృతి దేవతగా రాడా, వెనక బృందావనం లాంటి ప్రాంతం. ఇదంతా చూస్తే ఎవరికైనా మన రాధాకృష్ణులే గుర్తొస్తారు. పేర్లు కూడా అవే, రాధాకృష్ణులే రాడా క్రిషేన్లు అయ్యారు. మనం భగవంతుడు అంటే వారు భగన్ అంటారు. మన మోక్షం, స్వర్గం, యజ్ఞం లాంటి పదాలను వారు వాడేవారు. స్లావిక్ భాషలో మ్యాక్సిమం పదాలు సంస్కృతం పదాలే. క్రిస్టియానిటీ ఉధృతంగా వచ్చాక ఈ స్లావిక్ కల్చర్ నెమ్మదిగా తగ్గింది. కానీ ఈ మధ్యే వారి పూర్వీకుల చరిత్రను వెతికే క్రమంలో స్లావిక్ కల్చర్కి చెందిన కొంతమంది కొన్ని ఆధారాలను వెతికారు. వాటిలో ఈ రాడా క్రిసేన్, వారి దేవతల విగ్రహాలు, చిత్రాలు అవి బయటపడ్డాయి. అవి అచ్చం మన దేవీ దేవతల విగ్రహాలనే పోలి ఉన్నాయి. అలా సింధు నాగరికత అంతరించాక చాలామంది ప్రజలు అప్పటికి భరతఖండంలో భాగమైన లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అక్కడ తమ సంస్కృతిని విస్తరించారు. 5వ శతాబ్దం వరకు ఈ స్లావిక్ కల్చర్ యూరప్లో విస్తృతంగా ఉండేది. మన భారతదేశంలో కొందరు బ్రిటిష్ విధేయులు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ ఈ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. అమెరికా హిస్టరీ పాఠాల్లో మన దేశ చరిత్ర ఒక అధ్యాయంగా ఉంటుంది. సర్వే ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో పాఠాలను భారత చరిత్రగా అమెరికా స్కూళ్లలో బోధిస్తారు. ఆర్యుల దండయాత్ర పాఠాన్ని అమెరికా స్కూళ్లలో బోధించడం లేదు. ఇది ఆధారం లేని థియరీ అని, అది తప్పుని వారే అంగీకరించి సిలబస్ నుంచి తప్పించేశారు. అమెరికా వాడే ఆర్యుడు లేడు అంటుంటే మన వాళ్ళలో చాలామంది మాత్రం చచా ఆర్యుడు ఉన్నాడు, మేమంతా ఎప్పటికీ బానిసలమే అంటుంటారు. ఇంతకీ ఆర్యులు ఎవరు? ఋగ్వేదంలో ఆర్య అనే మాట చాలాసార్లు వస్తుంది. ఆర్య అంటే అర్థం మహోన్నత వ్యక్తులైన మీకు ఇదే నా గౌరవం అని. వారు వేరే ఏ దేశం నుంచో రాలేదు. అది ఒక గౌరవప్రదమైన సంబోధన. గొప్ప గొప్ప భారతీయ మహర్షులు, గురువులు, తాపసులు, విజ్ఞానవేత్తలు వీరంతా ఆర్య సంబోధనకు అర్హులైనవారు. రామాయణంలో సీతమ్మ వారు శ్రీరాముడిని ఆర్యపుత్ర అని సంబోధించారు. అదే రామాయణంలో రావణ బ్రహ్మను మండోదరి కూడా ఆర్యపుత్ర అనే సంబోధించింది. వాల్మీకి రామాయణం చదివితే ఇవన్నీ తెలుస్తాయి. మహాభారతంలోనూ ఈ ఆర్యపుత్ర అనే సంబోధన చాలాసార్లు వస్తుంది. వ్యాస భారతం చదివితే ఇవి తెలుస్తాయి. ఆర్య అంటే గొప్ప జ్ఞాని, గొప్ప వ్యక్తి అనే అర్థంలోనే మన వాళ్ళు సంబోధించారు తప్ప ఆర్యులు అనేది ఒక సెపరేట్ జాతి అని వేదంలో ఎక్కడా లేదు. భారతదేశ చరిత్రకు మొదటి ప్రమాణం వేదాలే. అందులో ఉన్నదే భరతఖండ అసలు చరిత్ర. సృష్టి ఆరంభం నుంచి ఈ వేద రచన ఒక్కో మంత్రంగా, ఒక్కొక్క కాలంలో ఒక్కో మహర్షి, ఆ తర్వాత వారి శిష్య పరంపరగా 1000 ఏళ్ల పాటు వేద దర్శనం జరిగింది. వేదాల కాలం లెక్కించడం
ఏ కార్బన్ డేటింగ్కి సాధ్యం కాదు. వేదాలను దర్శించిన మహానుభావులు ఈ భరతఖండంలోనే జన్మించి ఈ భరతఖండంలోనే తపస్సు చేసి జ్ఞానం ఆర్జించిన వశిష్ఠ, విశ్వామిత్ర, అత్రి, అగస్త్య లాంటి మహా ఋషులు. వారు ఏ బయట దేశం నుంచో రాలేదు. మన భరతఖండ అఖండ ఖ్యాతిని ప్రపంచానికి వేదం రూపంలో ప్రాచీన కాలం నుంచి చెప్పినవారు. ఆ వేద ధర్మాన్నే సనాతన ధర్మంగా మార్చినవారు. కనీసం వేదంలో మొదటి పేజీ అయినా చదివితే ఈ వివరాల్లో కొన్నైనా తెలుస్తాయి. ఇవేవి తెలుసుకోకుండా ఆర్యులు, దండయాత్రలు అని కట్టుకథలు ఎవడో చెప్తే అది పట్టుకొని వేదం గురించి కనీస అవగాహన కూడా లేనివారు వాదించడం అజ్ఞానం. ఆర్య అనే మహోన్నత సంబోధన పూర్తిగా భారతీయం. అది మన భారత గౌరవానికి ట్రేడ్ మార్క్. మన భారతీయతలో అత్యుత్తమ గౌరవవాచకం ఆర్య. ఇది జాతి పేరు కాదు, మన సభ్యత సంస్కారం పేరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి మహోన్నత వ్యక్తులకు, అలాగే వశిష్ఠ, విశ్వామిత్ర, వ్యాస లాంటి గొప్ప మహర్షులకు మనం ఇచ్చే గౌరవం ఆర్య అనే పిలుపు. ఆర్య అని పిలవాలంటే ఆ వ్యక్తికి ఆ స్థాయి ఉండాలి. అలాంటి ఆర్య అనే గొప్ప పదాన్ని, గొప్ప సంబోధనను పట్టుకొని బ్రిటిష్ చేసిన అరాచకం అంతా ఇంత కాదు. అందుకు ఫలితం బ్రిటిష్ సామ్రాజ్యం సర్వనాశనం అయిపోయింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హరప్పా, మొహంజదారోలు బయటపడినప్పుడే ఈ ఆర్య సిద్ధాంతం పని అయిపోయింది. ఈ మధ్య సినౌలి, రాఖీ ఘడిలో బయటపడిన రథాలు, ఆయుధాలు, అస్థిపంజరాలు ఇవన్నీ 4000 ఏళ్ల ప్రాచీనమైనవని ఆర్కియాలజీనే కన్ఫర్మ్ చేసింది. పైగా అక్కడి డిఎన్ఏ స్థానికంగా ఉన్నదేనని, ఏ విదేశీయులది కాదన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరో విదేశీయులు దండయాత్ర చేసి మనల్ని ఉద్ధరించారన్న బ్రిటిష్ సిద్ధాంతాన్ని ఆర్కియాలజీ తవ్వకాలు ఎప్పుడో భూస్థాపితం చేశాయి. మన చరిత్రలో లక్షల ఏళ్లుగా ఉన్నది భారతీయమే. భారతీయులే ఆర్యులు, ఆర్యులే భారతీయులు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవే మన భారతీయ అసలైన సంస్కృతి, చరిత్ర. సినౌలి, రాఖీ గడిలో ఆర్కియాలజీ తవ్వకాలు జరిపిన ఆర్కియాలజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ ముంజల్ గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. सनौली के जो चैरियट है दैट इज अर्लीस्ट फिजिकल एविडेंस ऑफ द वर्ल्ड हमें सनौली में मिला है और पूरे गंगा यमुना दोआब में ये प्रिविलेंट है। ये बहुत इम्पॉर्टेंट है ये समझने के लिए कि उस समय का जो महाभारत में वर्णित है हीरोइक कल्चर वो कहीं ना कहीं इनके साथ मैच करता है। होल थ्योरी जिसको हम आर्यन कहते हैं, आर्यन इन्वेजन कहते हैं, कि इंडियन हिस्ट्री को किस तरह से देखा जाए वेस्टर्न आंखों से, टोटल थ्योरी जो बिल्ड किया गया था। दूसरा, जब मोहनजोदारो का एक्सकवेशन हो रहा था तो बहुत सारे वहाँ स्केल्टन मिले थे। उसके आधार पे भी उन्होंने ये थ्योरी बनाई कि आर्यंस आए और इसको इन्वेड किया। జాన్ మార్షల్ వల్లే మన ప్రాచీన చరిత్ర బయటపడిందన్న భ్రమలోనే ఇప్పటికీ చాలామంది ఉంటారు. బ్రిటిష్ వారి మీద ఎక్కడలేని ప్రేమతో పుస్తకాల్లో కూడా అదే ఎక్కిచ్చారు. కానీ హరప్పా, మొహంజదారోలను కనిపెట్టింది అప్పటి ఆర్కియాలజీ అధికారులు దయారామ్ సాహ్ని, ఆర్డి బెనర్జీ. వీరిలో ఆర్డి బెనర్జీ ది గ్రేట్ ఫర్గాటెన్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. బెనర్జీ 20 ఏళ్లకే ఆర్కియాలజిస్ట్గా మంచి పేరు సంపాదించారు. 4-5 భాషల్లో దిట్ట. మొహంజదారో గురించి అతనికి ఎప్పుడో తెలుసు. 1920లోనే జాన్ మార్షల్కి మొహంజదారో గురించి బెనర్జీ రిపోర్ట్ ఇచ్చారు. కానీ మార్షల్ ఆ రిపోర్ట్ని బయటపడనీయలేదు. ఎందుకంటే ఇండస్ సివిలైజేషన్ తవ్వకాలు జరపడం మార్షల్కి ఇష్టం లేదు. అది చాలా ప్రాచీనమైనదని, అక్కడ బయటపడే చరిత్ర వల్ల ఆర్యుల దండయాత్ర కట్టుకథ అని తెలిసిపోతుందని మార్షల్కి తెలుసు. ఆర్డి బెనర్జీ లైఫ్లో ముఖ్యమైన విషయాలతో పీకే మిశ్రా రాసిన రాఖల్దాస్ బెనర్జీ ది ఫర్గాటెన్ ఆర్కియాలజిస్ట్ బుక్లో ఇవన్నీ వివరంగా ఉన్నాయి. ఆర్డి బెనర్జీ అసలు పేరు రాఖల్దాస్ బెనర్జీ. ఆర్డి బెనర్జీ ఒత్తిడి చేసి 2 ఏళ్ల పాటు జాన్ మార్షల్తో పోరాడాడు. అప్పటికే అందరికీ హరప్పా ప్రాంతంలో ఏదో ఉందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో తెలిసిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఇండస్ సివిలైజేషన్ అని ఇప్పుడు చెప్పుకుంటున్న హరప్పా, మొహంజదారోల తవ్వకాలకు 1921-22లో జాన్ మార్షల్ పర్మిషన్ ఇచ్చాడు. ఆ పురాతన నగరాలను కనిపెట్టడంలో జాన్ మార్షల్కి 1% కూడా క్రెడిట్ లేదు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన దయారామ్ సాహ్ని, ఆర్డి బెనర్జీలు హరప్పా, మొహంజదారోలను కనిపెట్టారు. ఇప్పుడు మనం చూసే ఆధారాలు, ముద్రలు, బొమ్మలు, ఆఖరికి పశుపతి డాన్సింగ్ గాల్ విగ్రహంతో సహా అన్నీ వీరిద్దరు వెలికి తీసినవే. ఆ క్రెడిట్స్ని ఫైనల్గా మార్షల్ తన ఖాతాలో వేసుకున్నాడు. లండన్ పత్రికల్లో కూడా
గొప్పగా తన గురించి రాయించుకున్నాడు. ఒక్కచోట కూడా దయారాం సాహ్ని గురించి కానీ బెనర్జీ గురించి కానీ చెప్పలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకి వీరిద్దరి గురించి అందరికీ తెలిసిపోయిన తర్వాత తన మోసం ఎక్కడ బయటపడుతుందోనని దయారాం సాహ్ని బెనర్జీ పేర్లు చెప్పాల్సి వచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆర్డి బెనర్జీ ఇంకేదో అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అందుకు మొహంజదారోలో మరికొన్ని తవ్వకాలు జరగాలని బెనర్జీ మార్షల్ని పట్టుపట్టాడు. అయితే మార్షల్ అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ సమయంలో బెనర్జీ ఇచ్చిన రిపోర్ట్ని జాన్ మార్షల్ అసలు బయట పెట్టనే లేదని, ఆ వివరాలు రహస్యంగా ఉండిపోయాయని బెనర్జీ రాసుకున్న కొన్ని ఆర్టికల్స్ ఆధారంగా వచ్చిన మొహంజదారో ఏ ఫర్గాటెన్ రిపోర్ట్ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. అక్కడ దొరికిన చాలా ఎవిడెన్స్లను మార్షల్ బయటపెట్టలేదు. వాటిలో ఏమేమి ఉన్నాయో, వాటి వెనుక ఏ చరిత్ర దాగి ఉందో ఇప్పటికీ తెలియదు. కాలాన్ని నిర్ధారించే స్టాటిగ్రఫీకి కూడా మార్షల్ ఒప్పుకునేవాడు కాదు. బెనర్జీ ఇచ్చిన కీలకమైన ఆ రిపోర్ట్లో అరుదైన ఫోటోలు, డాక్యుమెంట్ల కాపీలు ఉన్నాయంటారు. ఇవన్నీ ఆర్యన్ థియరీ తప్పని చూపించేవి కాబట్టే బయటికి రానివ్వలేదని కొందరు చరిత్రకారులు అంటుంటారు. తమ ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతానికి మొహంజదారోతోనే బ్రేకులు పడ్డాయని మార్షల్ అప్పటికే కంగారు పడ్డాడు. ఇంకా మొహంజదారోలో బెనర్జీ తవ్వకాలు జరిపితే కొంప మునుగుతుందని భయపడి 1924లో వేరే బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉన్న చోటికి బెనర్జీని జాన్ మార్షల్ బలవంతంగా ట్రాన్స్ఫర్ చేశాడు. బెనర్జీ రచయిత కూడా. ఎన్నో పుస్తకాలు, నవలలు రాశారు. మొహంజదారోలో మార్షల్ దాచేసిన ముఖ్యమైన ఆర్కియాలజీ ఎవిడెన్స్ని బెనర్జీ ఎక్కడ బయటపడతాడో అన్న భయంతో బ్రిటిష్ తన బుద్ధి ప్రదర్శించింది. బెనర్జీపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు వారెంట్లు, ఎంక్వైరీలతో బ్రిటిష్ అధికారులు అతన్ని మానసికంగా 2 ఏళ్ల పాటు వేధించారు. ఈ రాజకీయాలు తట్టుకోలేక 1926లో ఆర్డి బెనర్జీ ఆర్కియాలజీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. ఆ ఒత్తిడితోనే జస్ట్ 45 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో 1930లో ఆర్డి బెనర్జీ మరణించారు. ఈ వివరాలన్నీ ఎంతమందికి తెలుసు? దయారాం సాహ్ని ఆర్డి బెనర్జీ కృషిని ప్రపంచానికి తెలియకుండా చేసిన వ్యక్తి జాన్ మార్షల్ అన్న విషయం చాలామందికి తెలుసు. ఇప్పటికీ గ్రేట్ ఆర్కియాలజిస్టులైన దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీల గురించి మన భారతీయుల్లో చదువుకున్న వారికే చాలామందికి తెలియదు. ఇక ఆర్యుల దండయాత్రలో అసలైన ఫైనల్ ట్విస్ట్కి వచ్చేసాం. వేదంలో గొప్ప సంబోధనా సూచకంగా ఉన్న ఆర్యుల పేరుతో ఒక జాతినే సృష్టించి వెస్టర్న్ వ్యూతోనే భారతీయులు చరిత్రను చూడాలన్నదే బ్రిటిష్ లక్ష్యం. ఆర్యుల జన్మస్థలం భారత్ కాదు, మధ్య ఆసియా నుంచి అని నిరూపించడానికే మ్యాక్స్ ముల్లర్ జీవితాంతం పరితపించిపోయాడు. అలా పుట్టినదే ఆర్యన్ సిద్ధాంతం. కానీ తాను సృష్టించిన ఆర్యన్ సిద్ధాంతమే అతని కొంప ముంచింది. చివరికి తననే ఇరకాటంలో పడేసిన ఆర్య సిద్ధాంతం తప్పు అని మ్యాక్స్ ముల్లరే స్వయంగా చెప్పాల్సి వచ్చింది. ఆర్యులనే జాతి లేదని 1870లో మ్యాక్స్ ముల్లర్ చెప్పడం మొదలుపెట్టాడు. తాను మరణించిన 1900 సంవత్సరం వరకు ఈ మాట చెప్తూనే ఉన్నాడు. దానికి ఎంత పెద్ద కారణం ఉందంటే ఆ కారణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం చేసేసింది. భారత్ని సంపూర్ణంగా దోచుకునేందుకు, ఇక్కడ విభజన సృష్టించేందుకు మొదట్లో మ్యాక్స్ ముల్లర్ ఆర్యన్ సిద్ధాంతాన్ని సృష్టిస్తే బ్రిటిష్ వారు ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా వాడేశారు. ఆ వాడకం ఎలా ఉందంటే ఆ సిద్ధాంతం ప్రపంచం అంతా చాలా వేగంగా ప్రచారం జరిగిపోయింది. ఆర్యజాతి, ఆర్య సంస్కృతి ఈ పదాలు బాగా పాపులర్ అయిపోయాయి. ఇది ఎవరికి బాగా కనెక్ట్ అయిందో తెలుసా? జర్మన్లకు పిచ్చి పిచ్చిగా ఈ ఆర్య అనే పదం కనెక్ట్ అయిపోయింది. అప్పటికి ఎన్నో దశాబ్దాలుగా జర్మనీలో అనైక్యత ఉంది. అక్కడి యువత తమ భవిష్యత్తు ఏంటో అర్థం కాక నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు. సరిగ్గా 1870లో ఈ ఆర్య సంస్కృతి అనే పదం వారికి ఎనర్జీనిచ్చింది. జర్మన్లు తమకు తాము ఆర్యులుగా ఆర్యన్ సంస్కృతిని ఓన్ చేసుకున్నారు. తాము ఆర్యులం అనే భావన వారిలో బలంగా నాటుకుపోయింది. తమదంతా ఉన్నతమైన ఆర్యజాతి అనే భావనతో జర్మనీ యువత అంతా ఏకమయ్యారు. జర్మనీలో జాతీయత భావం ఒక సునామీలా మొదలైంది. ఎంతలా అంటే అంతవరకు జర్మనీని బలహీన దేశంగా ప్రపంచం అనుకుంటుంది. సరిగ్గా అలాంటి సమయంలో 1871లో ఫ్రాన్స్ని జర్మనీ చిత్తుగా ఓడించింది. ప్రపంచ శక్తుల రేసులో మేము ఉన్నామని జర్మన్లు జెండా ఎగరేశారు. అప్పటికి బ్రిటిష్, ఫ్రెంచ్ ఇద్దరు మిత్రులు. ఫ్రాన్స్ ఓడిపోవడం, జర్మనీ గెలవడంతో బ్రిటిష్కి చెమటలు పట్టాయి. మ్యాక్స్ ముల్లర్ పుట్టింది జర్మనీలోనే. అక్కడ ఉద్యోగాలు లేకే ఆయన ఇంగ్లాండ్కి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో జర్మనీ ఉండేది. అలాంటిది తాను ఏ లక్ష్యంతో అయితే ఈ ఆర్యవాద సిద్ధాంతం సృష్టించాడో అది జర్మనీ రూపంలో బూమరాంగ్ అవడంతో ముల్లర్ భయపడ్డాడు. పైగా నెమ్మదిగా జర్మనీ బ్రిటిష్ సామ్రాజ్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడి ప్రజల్లో ఈ ఆర్యన్ సెంటిమెంట్ కూడా పెరుగుతూ వెళ్ళింది. ఇది ఇలాగే ఉంటే నీ వల్లే ఇదంతా జరిగిందని
బ్రిటిష్ వారు ఎక్కడ తాట తీస్తారో అని ముల్లర్ భయపడ్డాడు. వెంటనే అతని కట్టుకథకి ఇంకో కట్టుకథని అల్లాడు. 1871లో మ్యాక్స్ ముల్లర్ ఆర్యుల దండయాత్ర గురించి ఎలా చెప్పాడో చూడండి. ఐ హ్యావ్ డిక్లేర్డ్ అగైన్ అండ్ అగైన్ దట్ ఇఫ్ ఐ సే ఆరియన్స్ ఐ మీన్ నెయిదర్ బ్లడ్ నార్ బోన్స్ నార్ హెయిర్ నార్ స్కల్. ఐ మీన్ సింప్లీ దోజ్ హూ స్పీక్ యాన్ ఆరియన్ లాంగ్వేజ్. దీని అర్థం ఏంటంటే, నేను ఎప్పుడూ ఆర్యులు ఒక జాతి అని చెప్పలేదు. ఆర్యులు అనేది రక్తం, ఎముకలు, పుర్రె, జుట్టు రంగు, కళ్ళ రంగు ఇలాంటి అర్థంలో నేను ఎప్పుడు చెప్పలేదు. ఆర్యులు అంటే ఎన్నో భాషలు మాట్లాడే జాతుల్లో ఆర్య భాష మాట్లాడేవారు అని మాత్రమే నేను చెప్పాను అని చెప్పాడు మ్యాక్స్ ముల్లర్. 1500 BCEలో వేదాలు రాశారు అని నోటికొచ్చిన లెక్కలు చెప్పిన ముల్లర్ ఆ మాట కూడా మార్చేశాడు. వేద మంత్రాలు కూర్చింది క్రీస్తు పూర్వం 1000లోన, 1500లోన, 2000, 3000 అన్నది భూమి మీద ఎవరూ చెప్పలేరని మ్యాక్స్ ముల్లర్ అన్నాడు. వేదకాలాన్ని అంచనా వేయడం ఎవరి తరమో కాదని సాక్షాత్ మ్యాక్స్ ముల్లరే అన్నాడు. ఇది ఎంతో మందికి అభిమాన చరిత్రకారుడైన మ్యాక్స్ ముల్లర్ గారి అద్భుత ప్రవచనం. ఆర్య సిద్ధాంతం తప్పని ముల్లర్ ఎంత గొంతు చించుకున్నా జర్మన్లు తగ్గలేదు. 1900 సంవత్సరంలో మ్యాక్స్ ముల్లర్ మరణించాడు. అయినా అతని ఆర్యన్ సిద్ధాంతం మాత్రం జర్మన్లను శక్తివంతం చేస్తూనే ఉంది. అంతేకాదు ప్రపంచానికి ఒక హిట్లర్ని కూడా ఇచ్చింది. హిట్లర్ తాను ఆర్యన్ అని ఎంత బలంగా నమ్మాడో అతని స్వస్తిక్ తరహా సింబల్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అతని నాజీ పార్టీకి ప్రపంచమంతా ఒక దశలో భయపడింది. అయితే ఈ ఆర్యన్ కల్చర్ పుట్టింది భారతదేశంలోనే అని హిట్లర్ గాఢంగా నమ్మాడు. అందుకే తన సైన్యాన్ని హిమాలయాల్లో ఉన్న రహస్య నగరం సంభలను వెతకడానికి పంపించాడు. అక్కడ ప్రాచీన ఋషుల అద్భుత శక్తులు ఉన్నాయని నమ్మాడు. భారత్ నుంచి అన్ని వేదాల ప్రతులు తెప్పించుకున్నాడు. అథర్వ వేదంలో అద్భుతాలు ఉన్నాయని ఆ వేదాన్ని పరిశోధన చేయించాడు. ఇక్కడి స్వాములను, వేద పండితులను కూడా పిలిపించుకున్నాడని చెప్తారు. హిట్లర్లో ఒక భయంకరమైన యుద్ధకాంక్షను రగిల్చిన కారణాల్లో ప్రధానమైనది కూడా ఈ ఆర్యవాదమే. రెండో ప్రపంచ యుద్ధానికి ఎంతో విధ్వంసానికి కారణమయ్యాడు. మ్యాక్స్ ముల్లర్ ఆర్యవాద సిద్ధాంతం ఇంత అరాచకం సృష్టించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం పతన దశకి చేరింది. ఒక దశాబ్ద కాలంలోనే ప్రధాన దేశాలన్నీ స్వతంత్ర దేశాలయ్యాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ఇంగ్లాండ్ అనే ఒక చిన్న దేశానికి, రవి అస్తమించని సామ్రాజ్యంగా చెప్పుకునే బ్రిటిష్ పాలన లండన్కి పరిమితం అయిపోయింది. భారతదేశాన్ని నాశనం చేద్దామని సృష్టించిన ఆర్య సిద్ధాంతం బూమరాంగ్ అయి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం చేసింది. చివరిగా ఏ దేశ ప్రజలైనా తమ దేశ చరిత్రను గౌరవిస్తారు, గౌరవించాలి కూడా. అది సంస్కారం. మన సంస్కృతే మనకు సంస్కారం నేర్పుతుంది. ముందరి తరాలకు సంస్కారవంతమైన జీవితాన్ని ఇచ్చేది కూడా మన సంస్కృతే. మ్యాక్స్ ముల్లర్ చెప్పినట్టు ఏ దేశానికైనా వారి సంస్కృతే తల్లివేరు. మన చరిత్రను అవహేళన చేయడం అంటే మన అమ్మను మనమే దూషించడం. మన సంస్కృతే మన భవిష్యత్తుకి తల్లివేరు. ఇది తెలుసుకోనంతకాలం అది ఏ దేశమైనా సరే బాగుపడదు. జై హింద్.